స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆపరేషన్ సింధూర్ తో కూడా మొత్తం ప్రపంచవ్యాప్తంగా భారతదేశం ఏంటో చూపించినటువంటి పరిస్థితి. ఏదైతే పాక్ సంబంధించినటువంటి ఉగ్రవాదులు భారతదేశంలోని పహల్గామ్ దాడి అప్పుడు బ్రేక్ ఇచ్చినాడు. వారం రోజుల తర్వాత కూడా ఎలా చేద్దామని ముందుకెళ్ళి ఆపరేషన్ సింధూర్ పేరుతో కూడా ఒక చర్య చేపట్టారు. మొత్తం 9 సైనిక స్థావరాలని, పాకిస్తాన్ చెందినటువంటి ఉగ్రవాద స్థావరాలను సైతం కూడా నేలమట్టం చేశారు. మరి ఇదంతా జరగడానికి కూడా ఏదైతే సైన్యం ముందుండి కూడా భారతదేశాన్ని కంటికి రెప్పలా కాపాడుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వామ్యం కావాలి. ప్రతి ఒక్క పౌరుడు కూడా సైన్యానికి తోడ్పాటు అందించాలనే ఉద్దేశంతో కూడా తిరంగా ర్యాలీని కూడా నిర్వహిస్తున్నారు. ఆ విషయాలు ఒకసారి అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడదాం. ఎట్లా ఏర్పాటు చేస్తున్నారు తిరంగా ర్యాలీ అనేది? అసలు చాలా పెద్ద మొత్తంలో కూడా భారతదేశ వ్యాప్తంగా కూడా చేస్తున్నారు. ఇందూరుకు సంబంధించి ఎట్లా ఉంది? భారత్ మాతాకి జై. మొట్టమొదటగా ఇందూరులో జరిగే తిరంగా ర్యాలీ నా భూతో నా భవిష్యత్ అనే విధంగా చిరస్థాయిగా ప్రజల మనసులో నిలిచిపోయే విధంగా. ఎందుకంటే ఈరోజు తిరంగా ర్యాలీ ఎప్పుడు నిర్వహిస్తారని ప్రజలు అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే ఈరోజు ప్రపంచమంతా కూడా గొప్పగా భారతదేశం తలెత్తుకునే విధంగా నరేంద్ర మోడీ గారి పరిపాలన అయితే 11 సంవత్సరాల నుండి గొప్ప జరుగుతూ ఉంది. మన సైనిక శక్తి, మన ఆయుధంలో ఒక శక్తి, పవర్ ఏంటిదో ఇలా ప్రపంచం అంతటి కూడా చాటి చెప్పడం జరిగింది. మన సైనికులకు మద్దతుగా, వారి ధైర్య సాహసాలకు మేమున్నాము, దేశ పౌరులందరూ కూడా మీకు మేమున్నామనే విధంగా ఈ తిరంగా ర్యాలీ నిర్వహించబడతా ఉంది. దానికి ఆ కార్యక్రమానికి ముఖ్యంగా సిటిజన్స్ ఫర్ నేషనల్ సెక్యూరిటీ పేరు మీద ఈ కార్యక్రమం నిర్వహించబడతా ఉంది. దానికి కన్వీనర్ గా ప్రముఖ న్యాయవాది కృపాకర్ రెడ్డి గారు మరియు ఇతర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీని దేశ పౌరులందరూ కూడా, ప్రతి భారతీయుడు కులాలకు, మతాలకు, రాజకీయ పార్టీలకు అతీతంగా ఈ ర్యాలీలో పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా నేను ప్రజలందరూ కూడా కోరుతా ఉన్నా. ముఖ్యంగా ఉత్సాహంగా ఉన్నారు. ఇది మన బాధ్యత, మన ధర్మం. మనం గర్వపడే విధంగా, మనం తలకెత్తుకునే విధంగా. ఈరోజు ఎవడన్నా కానీ భారతదేశం వైపు చూడాలంటే ఆడు బొట్టు కార్చుకోవాల్సిందే. మన శక్తి సామర్థ్యాలు ఏంటిదో, మన అస్త్రాల పవర్ ఏంటిదో, బ్రహ్మోత్సవ కానీ ఇతర ఆయుధాల పవర్ ఏంటిదో. ఈరోజు పాకిస్తాన్ వదిలిన ప్రతి క్షిపణి కూడా తునాతునుకలు చేయబడ్డాయంటే దట్ ఈస్ భారతదేశం యొక్క సైనిక శక్తి బలం. నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈరోజు అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నట్లు మన ఈ సింధూర్, ఆపరేషన్ సింధూర్ ద్వారా మన పవర్ ఏంటిదో ప్రపంచ దేశాలందరికీ తెలిసినాయి. ఏదైతే బ్రేక్ ఇది ఉందో ఇది కాలేదు. నరేంద్ర మోడీ గారు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు, ఉగ్రదాడి తర్వాత 2 లక్షలు మై పీవుకొని మళ్ళీ ఆక్రమిత కాశ్మీర్ను కలుపుకొనడము, ఏదైతే ఉగ్రదాడి చేసిన వాళ్ళని పట్టియాలి. ఎందుకంటే ఇలా పాకిస్తాన్ మొత్తం దేశమంతా కూడా ఉగ్రమే. అక్కడ ప్రభుత్వం కానీ, అధికారులు కానీ, అక్కడ ఆర్మీ కానీ ప్రతి ఒక్కటి కూడా ఉగ్రులే అయిపోయారు. వాళ్ళు ఉగ్రవాదులు చనిపోతే ఒక దేశంలో ఒక ప్రధానమంత్రి లేదా మంత్రులు చనిపోయినట్లు వారికి అన్ని లాంఛనాలతోటి వారికి అన్ని దాన సంస్కారాలు చేసిందంటే ఇలా పాకిస్తాన్ ఏ దిశగా పోతుందో తప్పకుండా నరేంద్ర మోడీ గారు పలుకుతా. పాకిస్తాన్లో ఉగ్రదాడిని పూర్తి కూకోటి వేలతో పెకిలేయడమే మా లక్ష్యం. పాకిస్తానే కాదు, ప్రపంచంలో ఉన్న ఎక్కడ ఏ ఉగ్రవాదిని కూడా, ఏ ఉగ్రవాద సంస్థలని కూడా. కనుక సోమవారం 19వ తారీఖున ఇందూర్ నగరంలో తిరంగా ర్యాలీ ఆర్ఆర్ చౌరస్తా, శివాజీ చౌక్ నుండి 4:30 ప్రారంభమై గాంధీ చౌక్ వరకు ఆ తిరంగా ర్యాలీ ఉంటుంది. కనుక ప్రతి ఒక్క భారతీయుడు పాల్గొనవలసిందిగా కోరుకుంటూ భారత్ మాతాకి జై. ఇంకొకటి చెప్పండి, ఇప్పుడు మొత్తం పెద్ద మొత్తంలో అయితే దీనికి సంబంధించినటువంటి తిరంగా ర్యాలీ కూడా నిర్వహిస్తున్నారు. అంటే దీనికి సంబంధించి ఎవరైనా వస్తున్నారా? మరి ఎట్లా ముందుకెళ్తారు? ప్రజల్లో కానీ, యువకుల్లో కానీ ముఖ్యంగా కూడా ఈ ఆపరేషన్ సింధూర్ అనేది చాలా మట్టుకు కూడా లీనమైపోయారు. మేము కూడా బార్డర్కి వస్తామన్నట్టు వాడి సంకేతాలు సైతం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మీరు ఇంకా అవగాహన కల్పించే విధంగా ఇంకా పోస్టర్లు రిలీజ్ చేయడం ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నారు? పోస్టర్లు కాదు, సోషల్ మీడియా ద్వారా ఇందూర్ నగరంలో ఉన్న ప్రతి కుల పెద్దలకు, కుల సంఘాలకు, అసోసియేషన్లకు
యూత్ ఆర్గనైజేషన్స్కు అందరికి కూడా సమాచారం ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున దీంట్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమానికి మా ఎంపీ అరవింద్ ధర్మపురి గారు మరియు రాష్ట్రంలో ఇతర ప్రముఖులు కూడా వస్తారు. అవకాశం ఉంది కనుక తప్పకుండా ఈ ర్యాలీ అందరి ఆశీస్సులతో విజయవంతమైతే ఆశిస్తాం. ఇది మొత్తానికి ఈ ర్యాలీ ఏదైతే సోమవారం చేస్తున్నటువంటి ఈ ర్యాలీ కూడా విజయవంతం చేయాలని చెప్పేసి అర్బన్ ఎమ్మెల్యే ధర్పాల్ సూర్యనారాయణ సైతం చెప్తున్నారు. ఎందుకంటే ఇది ప్రతి ఒక్క యువకుడు సైతం, ప్రతి ఒక్క ప్రజలు సైతం పండగ చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే ఆపరేషన్ సింధూర్ పేరుతోటి కూడా మొత్తం ఉగ్రవాద స్థావరాలను సైతం నేలమట్టం చేశారు. మరి పాకిస్తాన్ వేసినటువంటి డ్రోన్స్ కూడా ఎక్కడికక్కడ కూడా పైన ఆకాశంలోనే వాటిని నిర్వీర్యం చేశారు. ఇంత ఘనత సాధించిన సైన్యానికి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళకు సపోర్ట్ చేయాలి, వాళ్ళకు తోడుగా నిలవాలి, వాళ్ళకు అండగా ఉండాలి. వాళ్ళకి ఏ విధమైనటువంటి మేమున్నాం మీ వెనుక అనే సందేశాన్ని ఇచ్చే విధంగా కూడా ఈ తిరంగా ర్యాలీని కూడా ప్రతి ఒక్కరు పాల్గొనడంతో వాళ్ళందరూ కూడా చాలా ఆ సపోర్ట్ దొరుకుతుంది, సైన్యానికి మద్దతు ఇచ్చిన వారు అవుతారని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ జయదీష్తో శ్రీనివాస్, సుమన్ టీవీ, నిజామాబాద్.